ఓటేయాలని ఓటర్ ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని తాయిలాలు ఇచ్చినా వేరే వాళ్ళకి ఓటేయడు. ఈ ప్రేమించుకున్న వాళ్ళు కూడా అంతే. నిన్నటికి వాళ్ళకి నీ అందం పెరిగిందే గాని తగ్గలేదే. కలర్ఫుల్ గా ఉంది. బాగా ముందు బాగుంటే వసూలైతే నా మొహం ఎంత ఎలా వెళ్ళిపోద్దో. పొద్దున్న లేవగానే సిగరెట్ తాగుతుంటే నీ మొహం అంత తెలియపోద్రా. దీనికున్న పవర్ అలాంటిది బాగా. పొద్దున లేవగానే ఒక దమ్ము, టీ తాగాక ఒక దమ్ము, భోజనం అయ్యాక ఒక దమ్ము కొడితే ఉంటది. అప్పుడు వచ్చే కిక్కే వేరు. సిగరెట్ తాగేవాళ్ళు మొదటగా చేయాల్సిన పని అగ్గి పెట్టి దాచుకోవడం. నువ్వు సిగరెట్ మానే వరకు నీకు ముద్దివ్వను. సరే మానేస్తాలే. నిజంగా మానేస్తావా? ముద్దు పెట్టుకోవడం మానేస్తాను. ఆడికున్న సిగరెట్ అలవాటుగా అని చేసుకుంటే సినిమాల్లో ముందు యాడ్ వేస్తారు కదా, 2 గాజులు అమ్ముకున్నావు 4 ఎకరాలు అమ్ముకున్నావు అని. అలాగైపోతున్నాయి పరిస్థితి. సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ కాల్చే నాలాంటోడితో పెట్టుకోవడం అన్నిటికీ హానికరం. మంచితనం మొహమాటం ఉన్నోళ్ళు జీవితంలో ఎదగలేరు. అలాంటి పట్టుకొని మనలాంటి ఎదగాలి. ఎలా కాలంగా ఉందా? సీటు గురించి మాట్లాడుతున్నప్పుడు సీటు గురించే మాట్లాడు. కొడుకును కంట్రోల్ చేయలేవు కానీ ఎంపీటీసీ అయిపోయి మండలాన్ని కంట్రోల్ చేస్తావా? నీ మాట నీ కొడుకే అండు. అలాంటిది మేమందరం వినాలా? ఇదే మాట నిత్యాకు కూడా చెప్పండి. నన్ను ప్రేమించడం మానేమని. ఏంట్రా మా నాన్న వచ్చి నిత్యను ప్రేమిస్తున్నావని అడిగితే నన్ను ప్రేమించడం మానేమని చెప్పమన్నావంట? ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇదేమైనా పెద్ద ఇష్యూనా? నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే ఇలా అందరి ముందు మాట్లాడవు. ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్ళ ఇష్టం. పబ్లిక్ లోకి వస్తే ఏమన్నా అంటా ఉన్నాడు మహాకవి.